ఫ్రెండ్స్ బండి వచ్చేసి అన్న భద్రాన్న మా నాన్నకి ఇప్పించండి, రమేశానికి ఇప్పించండి. ఈ బండి నిన్న చూసారుగా బండి బీడింగ్ ఎలా తేడా వచ్చింది అనేది. పికప్ లేట్గా ఎత్తుకుంటుంది. ఇప్పుడు మనం మన చేతికి వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ బండి మన వాళ్ళు మొత్తానికి తీసుకున్నారు, సెట్ చేయమని వచ్చారు, ఇవాళ వచ్చారు. ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేస్తాననేది చూడండి. నిన్నటి దానికి ఇవాళ దానికి బీడింగ్ ఎలా ఉంటుంది, పికప్ ఎలా ఉంటుంది, తేడా అనేది చూడండి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం దీనికి వాళ్ళు ఓపెన్ చేద్దాం. ఎందుకంటే బండి ఎప్పటిదో కాబట్టి దీనికి చేసారో లేదో తెలియదు కాబట్టి మనం ఫస్ట్ ట్రబుల్ వచ్చినప్పుడు వాళ్ళు అన్నమాట ఓపెన్ చేసేది చిలకలో. బాగా లూజ్ అయినమాట లెఫ్ట్ రైట్. వీటిని చల్లారనిచ్చి శుభ్రంగా సెట్ చేద్దాం. వీటిని చిలక చేసి తర్వాత వచ్చేసి మనం రైజింగ్ లెవెల్ కూడా సెట్ చేసి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఫస్ట్ మనం వాల్ టాప్ బీకిన బండి హీట్ లో ఉంది కాబట్టి తర్వాత సెట్ చేద్దాం అది. ఇప్పుడు ఈ లివర్ బీకి రైజింగ్ లెవర్ దీన్ని ఫ్రీ చేసి ఓకే క్యాప్ వచ్చేసింది. దీన్ని ఇలా కింద పెట్టేసిగా లోపల 10 mm బోల్డ్ తెలుసు మీకు ఆల్రెడీ చెప్పా. లోపల చూస్తే సీలం వచ్చింది అన్నమాట. రైట్ 10 mm బోల్డ్ వచ్చేసింది. ఎంత తగ్గించారు దీనికి. తర్వాత పిన్ను చూసారు, దీన్ని చూస్తే మొత్తం మట్టి ఉందన్నమాట ఎడ వరకు. ఇది ఎప్పటిదో కాబట్టి బండి 2023 మోడల్ కాబట్టి 2 సంవత్సరాల కిందది ఎలా ఉందో అలానే ఉందన్నమాట. అంటే వీళ్ళేమి దీనికి ఆయిల్ వేయడం ఎలాంటి పని చేయలేదు, అలానే తోలించారు. ఇప్పుడు దీన్ని మనం శుభ్రం క్లీన్ చేసి సెట్ చేద్దాం పేపర్ కొట్టి. ఓకే, దీనికి పేపర్ కొడదాం. ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ కొడదాం. ఇక్కడ ఏమీ లేక కనీసం కొద్ది కూడా ఆయిల్ లేక ఇక్కడ స్టెప్ వచ్చిందనమాట. రైట్ ఓకే ఓకే దీన్ని ఫైల్ చేయడం అయిపోయింది, రుద్రం అయిపోయింది. ఇప్పుడు దీన్ని రెండింటిని కూడా ఇక్కడ శుభ్రంగా సరిగ్గా చేసి ఎక్కిచేద్దాం. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చేసి అక్కడ సెట్ చేద్దాం. ఓకే, తర్వాత వచ్చి ఇక్కడ కూడా అనమాట. ఇప్పుడు సర్వీసింగ్ అయిపోయింది, ఆయిల్ వేసేద్దాం. ఇప్పుడు దీనికి ఆయిల్ వేసేద్దాం. ఓకే, ఇక్కడ కూడా అనమాట. ఇప్పుడుగా ఎక్కించేద్దాం. క్లీనింగ్ అయిపోయింది. చూసారు అలా ఫ్రీగా ఉందని ఎలా ఉండాలన్నమాట ఎప్పుడైనా రైజింగ్ అనేది. అప్పుడు బండి స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బటన్స్ మొత్తం ఎక్కించేసి రైజింగ్ సెట్ చేద్దాం. బోల్ట్ అనమాట. రైట్, ఇప్పుడు చూడండి రేసింగ్ ఇలా ఇస్తే ఇలా వదిలిపెడితే అమ్మటే వెళ్ళిపోతుంది అనమాట లోపలికి. ఓన్లీ 2 ఏళ్ళే. ఓకే, ఇప్పుడు రేసింగ్ లెవర్ సెట్టింగ్ అయిపోయింది. రేసింగ్ స్మూత్ సెట్ చేసాం. ఇప్పుడు ఈ క్యాప్ ఎక్కిచ్చేసి టైట్ చేద్దాం. ఓకే, ఫ్రంట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం వెనకాల వాల్ ట్యాప్లు సెట్ చేయాలంటే ఫుల్ ఓవర్ హీట్లో ఉందన్నమాట. కొద్దిసేపు ఆగి వాల్ ట్యాప్ సెట్ చేసి తర్వాత వచ్చేసి ఈ యొక్క డీజిల్ ఫిల్టర్ కూడా ఎప్పుడో బండితో పాటు వచ్చింది కాబట్టి దీన్ని కూడా చేంజ్ చేసేద్దాం. ఓకే రైట్, వాల్ ట్యాప్ సెట్టింగ్ అయిపోయింది. ఇప్పుడుగా కప్పు వేసి సెట్ చేద్దాం. వాల్ ఓవర్ ఎక్కించేద్దాం. రైట్ ఓకే, మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. సెట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది అనమాట. వాల్ ఓవర్ సెట్టింగ్స్ మొత్తానికి అయితే ఆల్ రౌండ్ సెట్ అయిపోయింది అనమాట. సెట్టింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు బండి స్టార్ట్ చేసి ఒకసారి మనం
బీడింగ్ ఎలా ఉంది, ఎమ్మటి ఎత్తుకున్నదా లేదనేది చూద్దాం. ఓకే అన్న స్టార్ట్ చేస్తున్నావు, స్టార్ట్ చేయన్న. ఓకే స్టార్ట్ అయింది బీడింగ్ ఏనండి. ఎంత కొద్దిగా హలో ఎట్లా కాదు. ఓకే ఓకే చూసారుగా బీడింగ్ ఎలాంటి అలా ఎత్తుకుంటుంది అనేది ఇంజిన్ అనేది. ఇప్పుడు బండి ఒకసారి అన్న ట్రైల్ వేస్తారు. ఓకే రైట్ బండి స్టార్ట్ అయింది. ఓ రౌండ్ వేసి రాబు, ఓ పోయి రాబు. ఓకే ఫ్రెండ్స్ బండి వస్తుంది. రైట్ బాబు. ఓకే ఫ్రెండ్స్ అన్న రైలు వేసింది భద్ర అన్న. ఇప్పుడు ఎలా ఉందనేది అడుగుదాం. అన్న బండి ఎలా ఉందన్న? బాగుంది, మంచి బీడింగ్ వస్తుంది, మస్తు బాగుంది. అంత ముందు మొద్దుకు పోయింది, ఇప్పుడు బాగా లేసి మంచి బీడింగ్ కూడా బాగుంది, బండి కూడా బాగా ఉడుతుంది. ఇదివరకు ఇప్పుడు చేంజ్ వచ్చిందిగా, చాలా చేంజ్ వచ్చింది. అంత ముందు 10 మంది ఎక్కితే అంత లోడ్ పడితే అంత బండి ఎంటీ బండి అంత లోడ్ ఉంది, ఫ్రీగా యాక్టివ్గా వెళ్తుంది. అంత ముందు అంటే 10 మంది మన వాళ్ళు నిన్న కొనేటప్పుడు ట్రైల్ వేసినప్పుడు 10 మంది ఎక్కితే అలా లోడ్ ఉంటుందో అలా ఉందంట, ఇప్పుడు ఫ్రీగా ఉందంట. ఓకే ఫ్రెండ్స్ బండి సెట్ అయిపోయింది, క్లాసిక్ ఆటో ఇది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే అలాగే మరి ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.